వాళ్ళ గురించి అయితే మేము పట్టించుకోమండి. మాకు ముఖ్యంగా కావాల్సింది రాష్ట్ర ప్రజలు కావాలి, వాళ్ళ దీవెనలు కావాలి. ఆ దీవెనలే మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇవ్వాలి. కూటమి నాయకులకు కూడా అదే దీవెనలు ఇవ్వాలి. మాతో వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీద పాదయాత్రలు చేసేటప్పుడు వాళ్ళ ఆత్మకి ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి, వాళ్ళ ఆత్మని అడగాలి. మనం ఏం చేసాం, మనం 5 సంవత్సరాలు గవర్నమెంట్లో మనం ఏం చేసాం, ఇప్పుడు వచ్చిన ఈ 2 సంవత్సరాలు, ఈ రోజుకి 2 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది వైసీపీ నాయకులు తెలుసుకోవాలంటే వాళ్ళు ఒకరికొకరికి అడిగి కాదు, వాళ్ళ ఆత్మకి మేలు కొలుపుకొని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏదన్నా చేసామంటే మన ఆత్మ అడుగుతాం, ఇది చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా అనేది మనకి నచ్చితేనే బయటికి వెళ్తాం. అలాగా పార్టీ నాయకులు తెలుసుకోవాలని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను పార్టీ నాయకులకి. ఈరోజు 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చి మేము ఇంత ఘనంగా అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులతో మేము వచ్చాము అంటే రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఈ 2 సంవత్సరాలు పేదలకి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏమేం పథకాలు చెప్పారో ఆ పథకాల్లో సగం 2 సంవత్సరాలకు అయ్యింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఉండేది పూర్తి చేసి వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆ తల్లికి మేము కోరుకున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి మైండ్ గల ఏంటంటే ఆయనకి అనుభవం, మేను అనుభవం, ఎలాగా ఒక రోడ్డు మీద, ఒక కాలువ మీద, ఒక చెరువు మీద, ఒక పార్కు మీద ఏంటి అనుభవం ఆయనకు ఉండబట్టి ఈరోజు ఇంత మంచి అవకాశం ప్రజలు ఇస్తున్నారు. మేము పార్టీలుగా మేము వచ్చిన ప్రజల ఆశీస్సులతో మేము తల్లి దగ్గరికి వచ్చాం. ప్రజల ఆశీస్సులతోనే మళ్ళీ పార్టీ ఈ 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు రావటానికి అవకాశం మాకుంది, ఎక్కువ మాకుంది, వాళ్ళకి లేదు. వాళ్ళకు ఉంది అంటే ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో ఆ గవర్నమెంట్లో ఉత్తరాంధ్ర వెళ్ళి అడుగు పెడితే అందరికీ తెలుసు. ఇక్కడ భవానీ ఘాటుతో కూడా తాకడ పెట్టే వెళ్ళే అవకాశాలు ఏమి నిలబెట్టాడు అంటే మరి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇదిగో ఈ సీపురు పుల్ల తీసుకొచ్చి సీపురు పుల్ల పలానా దగ్గర తాకడ పెట్టారని చూపించండి. ఒక పుల్ల తీసుకురండి, ఇదిగో ఈ పుల్ల మంది, ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని తాకడ పెట్టాడు అని చూపించండి. మీకు ఆ దమ్ము లేదు, చూపించాలి కదా. నోటుతో చెప్పింది వాస్తవం కాదు, రుజువులు కావాలి. ఆ రుజువులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడో బయట పెట్టారు ప్రజలు బయట పెట్టబట్టే మీకు ఆ సీట్లతో కూర్చొని ఉన్నారు. ఇంకా అబద్ధాలు చేసుకుంటూ వెళ్తే ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. వచ్చే నేను ₹1 ఇచ్చా అన్నాడు, అక్కడికి వెళ్ళి ఎక్కడిచ్చావు, ప్రకటించావు, కుటుంబాలకు ఇచ్చావా, శభాష్. చూడు, చిన్న యువత ఊరికినే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడు, వరదలకి ఇచ్చాడా, ప్రకటించి వెళ్ళిపోయాడు. ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో కూర్చున్నాడు. ఇక్కడ ప్రజలకి ఇచ్చాడా? బాబు గారు 20 సంవత్సరాలు కుర్రోళ్ళలాగా నీళ్ళల్లోకి వెళ్ళి బాధ్యతలు తెలుసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగించాడు కదా. ఉపయోగపడ్డా లేదా? బియ్యం, పప్పు, నూనె ఏది వదిలేశాడు? బైకులు నిండిపోయిన బైకులు కూడా, పాడైపోయిన ఇంజిన్లు, బైకులకు కూడా 25,000 వేసే ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిదే.